యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిధులు లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. అనుకున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలంపులు, ఆలోచనలు దేవుని వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, రాశిలోకని కనీసం మీరున్న గృహాలనైనా మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమపూర్వకుడైన దేవా, దయగల తండ్రి, ఈ ఉదయకాల ఆరాధనలో మమ్మల్ని పరిశుద్ధపరచండి, పరిపూర్ణపరచండి. మీ ఆత్మలు ఒక్కరు ప్రేమించండి, మీ మార్గంలో నమ్మకమైన వారిగా జీవించడానికి ఉపయోగించండి. ఈ ఉదయ ఆరాధనలో ప్రజల ఆత్మను జవాబించి వారి చుట్టూ సమస్యలు ఉన్న వంటలో వ్యాధులు ఉన్న మాట్లాడుతున్నాను, మరి కొన్ని వ్యాధులతో మాట్లాడుతున్నాను, నాలుగు మాట్లాడుతున్నాను, ఆర్థిక విషయం, కుటుంబ విషయం, శారీరక విషయం, సామాజిక విషయం, ఈ విడుదల కొరకు ప్రారంభిస్తున్నాం. ప్రయాణ ఆధారాలు శక్తి కలిగిపోతున్నాయి. ఈ విడుదల ప్రయాణ ఆధారాలు బాధ్యత ఈ దేవాలయాన్ని పరిశుభ్రపరిచి ఈ పాఠశాల మా ఎవరు మా ప్రభుత్వ పరిశుద్ధనామములో ప్రార్థించాలని వేడుకుంటున్నాము. కీర్తనల పుస్తకంలో నుండి 43వ కీర్తన 20 ఫామ్లో 276వ కీర్తన వరకు. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మెక్కును, శ్రీ యేసు కర్తను శ్రేయములనెరిగి మీకు రేపవల సంగి ఎడబాయని అత్తరంగి అపాయంబు త్రోయ సహాయంబు సేయ శ్రీ యేసు కర్తను నిదురయందు నేడు క్షేమమోదవగాచినాడు సూర్యుడు దయమాయ చూడు నీ హృదయమున సదమాల పదవులు దయింప శ్రీ యేసు కర్తను అంధకారమణిగన్ హృదయంధకారమణిగన్ ప్రభునందు తెలివి కలుగన్ నీ వందనలుడెందం నా కందముగా కూర్చి శ్రీ యేసు కర్తను కంటి పాపవలెను నిన్ను గాయుమాని దయను కనుగొంటివి స్తోత్రమును జేలు ఇంటికి నీ మంటి కన్నింటికి నీ కర్తయని శ్రీ యేసు కర్తను కల కల ధ్వని చేయు పక్కి గములు లయను గూయు స్వరములు ప్రభు స్తుతి చేయు నీ వలయాక స్వలయాగా వెలయాగా పాడు శ్రీ యేసు కర్తను సేవయందు నీకు మంచి ఈవులిడు పరాకు గల భావము బడబోకు నేడు కావవే కావవే కావవేయంతు శ్రీ యేసు కర్తను పగటి వారమోచు నిష్ఫలపు క్రియలు దృంచు యుగ
పాడు నీయుంటి బలిమి నేడు ప్రభునటి ఆడవాడు నీ నొన్నట్టి నెన్నట్టి కెన్నట్టి తినివడు శ్రీయేసు కర్తను సేవ చేయుటకు మెల్పును శ్రీయేసు కర్తను. 286వ కీర్తన. నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియార్పణముగా నా హృదయమర్పింతును. రక్షణ పాత్రము చేకూని నిత్యము నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నా హృదయమర్పింతును. క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉంది. చిన్న కీర్తన పుస్తకాలు 161వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన 445వ కీర్తన, నేను నీ వాడను దేవా అనే కీర్తనతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను నీ వాడను దేవా నికంబుగా, నేను నీ వాడను దేవా వీనులా నీ ప్రేమ వివరమలించుచు. నేను నాయు రీతు మేలసదుకిప్పుడు నేను నీ వాడను దేవా. ఘనుడవైన నీవు కలిగించితివి నన్ను, మనుజాలోకమునందు నిన్ను నేను
పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మరొక నూతన శనివారం ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు. గడిచిన శనివారం నుండి ఇప్పటి వరకు మాకు ఇచ్చిన క్షేమం, ఆరోగ్యం, ఆయుష్కాలం, మా ప్రతి మనవని మీరు తులసివేక కరుణించారు. స్తోత్రాలు. ఈ ఉదయారాధన ద్వారా పాల్గొన్న ప్రతి బిడ్డను దర్శించండి. వాక్యం వింటున్న బిడ్డలను దీవించి వారి ప్రతి అవసరతలో అక్కర్లో తోడైందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన ఉదయం ఇచ్చి మనల్ని సజీవ లెక్కలు ఉంచాడు. అతని బట్టి దేవునికి వందనాలు. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి. మరి సమరయ పట్టణంలో యాకోబు బావి దగ్గర ప్రభు అయిన యేసు అక్కడ సమరయ స్త్రీ కోసం నిరీక్షించడం, సమరయ స్త్రీ 12 గంటలకి మంచినీటి కోసం వచ్చి ప్రభుతో సంభాషించటం, ఆ సంభాషణలో ఆవిడకి నిత్య జీవం, మరి జీవజలాన్ని ప్రస్తావించినప్పుడు, ప్రభు వాగ్దానం చేసినప్పుడు ఆ స్త్రీ ఆ జీవజలం ఇమ్మని అడుగుతుంది. ప్రభు వెంటనే మరి నీ పెనిమిటి తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆవిడ పెనిమిటి లేదని అబద్ధం చెప్తాడు. అంటే అప్పటికే ఆవిడ అస్తవ్యస్తమైన పాప జీవితంలో ఉండిపోయింది. వెంటనే ప్రభు ఆవిడ నిజస్థితిని గుర్తు చేస్తాడు. నీవు 5గురితో కాపురం చేయించున్నావు. దేవునికి మన వాస్తవ స్థితి తెలుసండి. మనం కొన్ని దాచిపెట్టవచ్చు, లేకపోతే జనాలకు తెలియకుండా ఉండొచ్చు. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, నిత్యం తెలిసినవాడు. మన పుట్టక ముందే మన జీవితం అంతా తెలిసింది. కాబట్టి వెంటనే ఆవిడ గ్రహిస్తుంది, ఈయన ప్రవక్త, నా రహస్య జీవితం, నా మర్మం అంతా ఈయనకి తెలిసిపోయిందని యేసుని ప్రవక్తగా గుర్తిస్తుంది. మనకు ద్వితీయోపదేశకాండం 18:16లో మొట్టమొదట మోషే గారు చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్త మీలో మీ కొరకు పుడతాడు, అతని మాట మీరు వినాలి. మనము ప్రవక్తల జీవిత విశేషాలు ధ్యానం చేస్తూ మరి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలీ అనే ఒక గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త గురించి ధ్యానం చేస్తున్నాం. మరి 17వ అధ్యాయం ఉత్తర రాజ్యానికి సంబంధించి. మొదటి రాజుల గ్రంథం 11, 12 అధ్యాయాల్లో రాజ్యం 2 భాగాలైంది సొలొమోను తర్వాత. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని. ఇప్పుడు ఉత్తర రాజ్యానికి అహదు రాజు, అతని సతీమణి యెజబెలు సీదోనీయుల రాజకుమార్తె. ఆవిడ రాగానే యెహోవా దేవుడి మీద కక్ష కట్టినట్టు ఆయన ప్రవక్తలను చంపి వాళ్ళందరికీ ఇబ్బంది తెచ్చి 850 మంది పూజారులు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏలియా ఒక్కడే దేవుని పక్షాన్ని నిలబడతాడు. దేవుని పక్షాన్ని నిలబడటానికి రోషం కలిగి ఉంటారు. వాస్తవంగా ఈ అక్టోబర్ మాసం చాలా ప్రాముఖ్యమైంది. అక్టోబర్ 1517 31న మరి మార్టిన్ లూథర్ ఒక్కడే నిలబడ్డాడు ఆ రోజు. ఒకవైపు పోప్, కార్డినల్స్, దేశం, ప్రజలు, ఇంకొక వైపు ఆనాడు ఏలియా ఎలా నిలబడ్డాడో ఈ మన మార్టిన్ లూథర్ గారు నిలబడ్డాడు. అందువల్ల ఈనాడు బైబిల్ కోట్ల మంది చదువుతున్నారు, కోట్ల మంది పాస్టర్లు అయ్యారు, సేవకులు అయ్యారు, ప్రపంచంలో అత్యధికులు క్రైస్తవులు అయ్యారు. స్వచ్ఛంగా బైబిల్ చదువుకోవడం రహస్యమేం లేదు. దైవ గ్రంథం ఎవరైనా చదవచ్చు, ఎవరైనా బోధించవచ్చు, ఎవరైనా సేవ చేయవచ్చు. దీనికి పునాదేసిన వాడు మార్టిన్ లూథర్. దేవుని పనికి మనం ఒక్కళ్ళమైనా ఇద్దరమైనా ముందే ఉండాలి. వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, లేకపోతే మన వెనకాల ఎవరున్నారు, ఎప్పుడు లెక్కేసుకోబాకండి. దేవుడు కూడా నిన్ను నన్ను దీవించేటప్పుడు మన పాపులమను, అయోగ్యులమను, ఆయన విరోధంగా తప్పులు చేసేవనో లెక్కేది. ఆయన ప్రేమతోనే మనల్ని స్వీకరిస్తాడు. మన ఎడల దయగలిగి ఉంటాడు. మన ఎడలు ఎంతమంది ఉన్నారని చూడడం. మనం ఆయన్ని క్షమాపణ కోరి పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన బహుగా క్షమించి చేర్చుకుంటాడు. కాబట్టి దేవుని పక్షాన ఎప్పుడైనా సేవ చేయాల్సి వస్తే 1 అడుగైనా 2 అడుగులైనా ముందడిగే, వెనకడుగు వేయకూడదు. మరి 18వ అధ్యాయానికి వస్తే కర్మేలు పర్వతం మీద ఓ పెద్ద సవాలు. ఏలియాకు బయలు పూజారు వాళ్ళు 850 మంది, ఏలియా ఒక్కడే ఒకవైపు. ఆ సవాలు ఏమిటంటే 2 ఎద్దులు తీసుకొచ్చి వాటిని ముక్కలుగా చేసి వాటిని బలిపీఠాల మీద పెట్టి ప్రార్థన చేయటం. మొట్టమొదట బయలు అషేరా దేవత పూజారులకి అవకాశం ఇస్తాడు, ఉదయం నుండి సాయంత్రం 3 గంటల వరకు. 3 గంటల తర్వాత ఏలియా 18వ అధ్యాయం 30వ వచనంలో పడిపోయిన బలిపీఠాన్ని కడతాడు. కట్టే ముందు ఇశ్రాయేలు దగ్గర పిలుస్తాడు. చూడండి మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో, పడిపోయింది. చాలా సంఘాల్లో ప్రార్థనలు పడిపోతాయి, దైవ భయం పోయింది.
నేను రాత్రి ఒక భక్తుడితో మాట్లాడుతూ విన్నాను. ఏంటంటే జనాలు భక్తి ఉంది కానీ భయం పోయిందంట. దైవ భయం పోయింది. ఆ దైవ భయం లేకే ప్రార్థనకు వెంటనే రారు, ఇన్ టైంలో రారు, ఉదయాన్నే లేవరు, దేవునికి భయపడకుండా పాపాలు చేస్తున్నారు. ఆ ఆరాధన ఇప్పుడు భక్తి వేరు భయం వేరు అనుకోకూడదు. భక్తి భయం ఒకటే. భయంతో చేసేదే భక్తి. చాలామందికి భయం పోయింది. అందువల్ల దేవుని కార్యాలు నిర్లక్ష్యంగా చేస్తున్నారు, నామకాంతరంగా చేస్తున్నారు. ఇర్మియా గ్రంథం 48:10 చెప్తాడు, యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. మనం ఎప్పుడు దేవుని కార్యాలు హృదయపూర్వకంగా చేయాలి, ప్రేమతో చేయాలి. ఏలియా ప్రేమతో బలిపీఠం కట్టి ఇశ్రాయేలు పిలిచి ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి, అంటే ఉత్తర రాజ్యంలో అలాంటి కార్యం ఎప్పుడు జరగల. దేశం విడిపోయిన తర్వాత ఏలియా రావడంతోనే జరిగింది. మనకి ఎప్పుడైనా ప్రార్థనా పరులు ఉండాలి. పాస్టర్ గారు ప్రార్థనా పరుడు అయి ఉండాలి. సంఘ పెద్దలు, సంఘంలో, కుటుంబంలో కూడా ప్రార్థనా పరులు లేకపోతే నష్టం వచ్చింది. ప్రార్థనా పరులు ఎప్పుడు దేవుడితో ఒక అనుబంధం కలిగి ఉంటారు. ప్రార్థనా పరులు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవునితో అనుబంధం ఉంటుంది. అందువల్ల దేవునితో మనకు అనుబంధం ఉండాలి. కుటుంబాలు ఎవరో ఒకరన్నా ప్రార్థనా పరులు ఉండాలి. ఏ సంఘం బాగా వర్ధిల్లిందంటే ఆ సంఘంలో మోకరించేవారు, ప్రార్థించేవారు, దేవునికి భయపడేవారు ఉన్నారు. ఇక్కడ ఏలియా ప్రార్థన చేసాడు, ఇశ్రాయేలు దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆయన మాటల్లో ఒక స్వచ్ఛత ఏంటంటే, నీవే దేవుడవు, నేను నీ సేవకుడిని, నువ్వు చెప్తే నీ అన్నీ చేశావు. సేవకులు సొంతగా చేయకూడదు, సొంత ఆలోచనలకు వెళ్ళకూడదు, సొంత నిర్ణయాలకు వెళ్ళకూడదు. దేవుడి చిత్తం గొప్పది. చార్లెస్ కిన్సింగర్ గారు రాశాడు, సర్వచిత్తంబు నీదేనయ్యా. మనకు పరలోక ప్రార్థనలో కూడా చివరి మాట అదే, రాజ్యమును శక్తియు సమస్తమును నీవై ఉన్నాయి, నీవే, నీ చిత్తం ఏంటో అది. కాబట్టి దేవుడి చిత్త ప్రకారం చేసే ప్రార్థన తప్పక ఫలిస్తుంది. ఇక్కడ దేవుడి చిత్తం అంటే మనం గ్రహించాల్సింది దేవుడిని ప్రేమించడం. ఏలియా దేవుడిని ఎంతో ప్రేమించాడు. అహబు ఇంటికి వెళ్ళి హెచ్చరిక చేయమంటే చేశాడు. సారేపతు ఎదవరాల దగ్గరికి వెళ్ళమన్నా, అంతకుముందు మరి కెరీతు వాగు దగ్గర ఉండమన్నా. ఎందుకని ప్రశ్న లేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మీద అనుమానం పెంచుకోకూడదు. ఒకవేళ ఈరోజు మన ప్రార్థన నెరవేరకపోయినా, మనం అడిగింది జరగకపోయినా దేవుడి మీద అనుమానాలు పెంచుకోకూడదు. అసలు దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు చేస్తాడా లేదా, ఇలాంటి దానికి వెళ్ళకూడదు. మనలో మార్పు రావాలి కానీ దేవుడిని పరీక్షానాళికలో పెట్టకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 91వ కీర్తన 14వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఏమిటది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ప్రార్థన ప్రేమను బట్టే ప్రార్థనకు జవాబడి. నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఇక నువ్వు పాపంలో ఉండవు. పాపం చేస్తూ దేవుడిని ప్రేమించడం అదొక మోసం, దుర్మార్గం. నేను పాపంలో ఉండి దేవుడిని ప్రేమించాడనేది బూటకం, నిజం కాదు. కాబట్టి ఎవరైనా పాపంలోనే ఉండి నేను దేవుడిని ప్రార్థన చేస్తున్నాను అని చెబితే అది నమ్మద్దు, అది నిజం అనుకోబాక, అది అవాస్తవం. ఒక స్త్రీతో నేను విచారం చేస్తూ భార్యను ప్రేమించడం ఎంత నిజం కాదు. ఒక భర్తతో ఉంటూ ఇంకొకరితో పాపం చేస్తూ భర్తను ప్రేమించడం ఎంత మోసమో. మనం దేవుడిని పూర్తిగా లోబడకుండా చేసే భక్తి కూడా మోసమే. కొంతమంది దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకోరు, అది అవాస్తవం. కాబట్టి ఇక్కడ 91వ కీర్తన అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించాను. ప్రేమించేవాడిని దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. 121వ కీర్తన అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి నువ్వు నిండు మనసుతో ప్రేమించాలి. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాటలు స్పష్టంగా రాయబడ్డాయి. మీరు ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనానికి రండి. ఉపదేశం అంటే రెండోసారి చెప్తాడు. మోషే ముగింపు మాట్లాడి ఆ తర్వాత యెహోషువ నాయకుడిగా బాధ్యతలు తీసుకుంటారు. హెచ్చరిక చేస్తున్నాడు వాడు. 5వ అధ్యాయం 33వ వచనంలో మోషే హెచ్చరికలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకసారి 33వ వచనం నేను చదువుతాను. కాబట్టి మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగక, పేజీ నెంబర్ 151వ పేజీ, పాత నిబంధన, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33 చివరి వచ్చింది. కాబట్టి మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవద్దు. ఇటు కుడికి వెళ్ళొద్దు, ఎడమకి వెళ్ళొద్దు. ప్రకటన గ్రంథం 22:17 దాంట్లో కలపొద్దు, తీసేయొద్దు. సొంత ప్రయత్నాలు పెత్తనాలు అస్సలు చేయవద్దు. కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళొద్దు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను జరిపించి జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్యమంతులగునట్టు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నడుచుకోవాలి. ఇది ఆజ్ఞ.
ఎక్కువ రోజులు బతకాలంటే దేవుని ఆజ్ఞ పాటించాలండి. ఆజ్ఞ ఆయుష్కాలానికి మూలం. ఆజ్ఞ నిరంతరం జీవించే నిత్యరాజ్యానికి మూలం. కాబట్టి మోషే దేవుడితో చెబుతున్నాడు, కుడికి వెళ్ళొద్దు, ఎడమకి వెళ్ళొద్దు. ఆ తర్వాత ఏం చెప్పాడు? మేలు కలగాలంటే, నీకు మేలు మీద మేలు కలగాలి అంటే, దీర్ఘాయుష్మంతుడు అయి ఉండాలంటే మీకు ఆజ్ఞాపించిన ఆత్మలు అన్నిటిలో నడవాలి. మనకి 128వ కీర్తనలో కూడా చెప్పు, నీ దేవుడైన యెహోవా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. భయభక్తులు చాలా అవసరం. కుడికి కానీ ఎడమకు కానీ వద్దన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన సొంత తెలివి ప్రయోగించకూడదు. మేలు కలిగి దీర్ఘాయుష్ము కలిగి. ఇప్పుడు దీర్ఘాయుష్ అనేది పెద్ద సమస్యలాగా ఉంది. ఎక్కువ రోజులు ఉండటం అనేది అంత తేలిక కలిగేది. క్షణాల్లో రోగం వస్తుంది, క్షణాల్లోనే చచ్చిపోతుంది. క్షణాల్లోనే కరోనా మరణాలు మనకు చాలా పాఠాలు నేర్పాయి. కాబట్టి మనం ఆయుష్కాలం కలిగి ఉంటున్నామంటే దేవుడికి వందనాలు. నిద్ర లేవగానే చెప్పాల్సిన మొదటి మాట, మరొక దినం ఉంచావు వందనాలు. నేను ఎప్పుడు ఆ మాట ఇప్పుడు తెల్లారగట్టం చిచ్చిళ్ళు చెప్పి, మరొక నూతన దినం ఇచ్చావు వందనాలు. మనం ఎన్నిట్లేదండి, 2 రోజుల క్రితం మరి బెంగళూరు నుంచి కర్నూలు వెళ్తూ ఒక బస్సు మరి కర్నూలు వెళ్తూ వెళ్ళిందో, దాంట్లో సజీవంగా 22-25 మంది చనిపోయారు. వాళ్ళందరూ దూర ప్రయాణాలు వెళ్ళాలనుకునేవారు. మంచి కంఫర్టబుల్గా ఉన్న బస్సు, ఏదైతే పేదవాళ్ళు వెళ్ళే బస్సు కాదు, ఓల్వా బస్సు, మంచి ఎయిర్ కండిషన్ బస్సు, అన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఒక్కడు బయటకు రాలేకపోయారు. కొద్దిమంది బయటకు వచ్చినట్టున్నారు, ఎక్కువ మంది చనిపోయారు, కాలిపోయారు. దాంట్లో ఒక్కడే కొడుకున్న వాళ్ళు ఉన్నారు. మనం రోజు ప్రయాణాల్లో ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం. ఫ్లైట్లు కూలిపోతున్నాం. కొన్ని రోజుల క్రితం గుజరాత్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ మధ్యలోని కూలిపోయి, అవునా కాదా? దాంట్లో పైలట్లు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు మన ప్రయాణాలు ప్రమాదంగా మారుతాయి. మనకు ఎక్కడో ప్రమాదాలు వస్తాయి అనుకుంటాం. బాత్రూంలో పడి చనిపోయిన వాళ్ళు లేరా? నాకు తెలిసి అన్నదిట్టా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరణం చాలా సహజంగా మన నీడలాగా ఉంటుంది. మన వెనకాల నీడతో మరణం కూడా నిజమంత. కాబట్టి మనకు దీర్ఘాయువు అనేది దేవుని ఆజ్ఞ పాటిస్తున్నప్పుడు ఒకవేళ తెలియకుండా నీకు నాకు వ్యాధో మరణమో దగ్గరకు వస్తే దాన్ని తప్పించడానికి దేవుడు శక్తిమంతుడు. నిన్ను ప్రేమిస్తేనే కదా, నువ్వు ప్రేమిస్తే కదా దేవుడు నీకు చేయటానికి. నువ్వేమో దేవుడికి విరోధంగా విధేయులు కాకుండా జీవిస్తే నీ ప్రార్థన ఎలా వింటాడు? నీకు వచ్చే ఆపద ఎలా తప్పిస్తాడు? ఒకవేళ తెలియకుండా మనకు చాలా ఆపదలు ఉంటాయి, మనకు తెలియదు. మన చుట్టూ చాలా ప్రమాదాలు ఉంటాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆపదలు ప్రమాదాలు తప్పించే దేవుడికే తెలుసు. నువ్వు వెళ్ళే మార్గం, యేసన్న ఒక చక్కని పాట పాడతాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. నిజమే, భక్తులు ఎటు వెళ్తున్నాడు దేవుడు కనిపెడతా ఉంటాడు. మనం తెలియకుండా గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిన 23వ కీర్తన బయటకు వచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అతడు నాకు మొర్రపెడుతున్నాడు, నేను అతన్ని తప్పిస్తాను. ఎందుకంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు పాటించే వాళ్ళ మీద దేవుని సన్నిధి ఉంటుంది. 34వ కీర్తన ప్రకారం యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి 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 ఉంటుంది. నువ్వు ప్రేమించాలి. ఎలా? పూర్ణ మనసుతో. ఇక్కడ 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్పిన మాట ఏమన్నాడు? నీవును నీ కుమారుడు నీ దేవుడైన భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిని గైకొనొచ్చు. నీవు దీర్ఘాయుష్మంతులకు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలన్నీ విలువలు ఇవన్నీ ఇవే. మీరు వెళ్ళేది పాలు తేలి ప్రవహించే దేశం. మీరు బహుగా వర్ధిల్లుతారు. దేవుడు ఎప్పుడు బెస్ట్ ఇస్తాడండి. కొన్నిసార్లు మన పిల్లలకు మనం చాలా చేయాలనుకుంటాం, కానీ మన చేతుల్లో సాధ్యమైనంత ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల కోసం చాలా 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 చేయాలనుకుంటారు. కొన్నిసార్లు అవన్నీ ఫెయిల్ అవుతాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, అన్నీ జరగవు. కానీ దేవుడు నీకు నాకు చేయాలంటే ప్రతిదీ చేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఇప్పుడు సౌలును తీసేసి దావీదును రాజు చేయాలనుకున్నాడు. సౌలు పెద్దోడు, సౌలు చిన్నోడు, దావీదు చిన్నోడు, అన్నలందరికంటే చిన్నాడు. పైగా సమూయేలు వెళ్ళినప్పుడు అక్కడ లీడర్స్. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. కానీ పొలాల్లో ఉన్నవాడిని తీసుకొచ్చేలా రాజుగా చేస్తాడు. మనల్ని దేవుడు దీవించాలన్నప్పుడు మన ఆశీర్వాదాన్ని ఎవడు తస్కరించలేడు, మన ఆశీర్వాదాన్ని ఎవడు తీసేయలేడు. దేవుడు ఒక్కసారి మనల్లో మన బిడ్డలు దీవించాలనుకుంటే దాన్ని ఎవరు ఏం చేయలేడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెబుతున్నాడు 6వ అధ్యాయం 4వ వచనాలు, నీ దేవుడైన యెహోవా
ఆ అద్వితీయ దేవుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని ప్రేమించాలి. పరిపూర్ణంగా ప్రేమించాలి. కొరతతో ప్రేమించబాకండి. భయం వచ్చినప్పుడు రాబాకండి. అవసరం వచ్చినప్పుడు రాబాకండి. దేవుని దగ్గరికి ఎప్పుడు పూర్ణ హృదయంతో రావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి చేసేది ఏదైనా సంపూర్ణంగా చేయాలి. ఆ తర్వాత మీరు క్రింద వచ్చినా చూడండి ఏం చెప్పాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేర్పాలి. ఇది చాలా ముఖ్యమైనది. మనకి 22వ అధ్యాయం సామెతల గ్రంథం, బాలుడు బాలిక నడవలసిన త్రోవ అంటాడు. ఇక్కడేమన్నాడు, పిల్లలకు వాటిని నేర్పండి. నేను ఎన్నది ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో కాన్వెంట్లో పిల్లలు చేర్చేటప్పుడు 10 ఆజ్ఞలు అడుగుతారండి. 10 ఆజ్ఞలు వస్తేనే కాన్వెంట్లో చేర్చుకుంటారు. నాకు తెలిసి సత్యవాడు కూడా 10 ఆజ్ఞలు రాని చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా సమాధులు చేస్తారు, పాస్టర్ గారు పాటలు పాడతారు, వాళ్ళు దినాలు చేస్తారు, వాళ్ళకి భారీ ఎత్తున భోజనాలు పెడతారు, కానీ ప్రార్థనకు రాదు. వచ్చిన బైబిల్ దేరు, దేవుని దగ్గర మోకరించరు, బాప్తీసం తీసుకోరు, సంస్కారం తీసుకోరు, కొన్నిసార్లు తీసుకున్న నిజాయితీగా ఉన్నారు. అంతేందుకు దైవజనులే కొంతమంది డబ్బు 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 అల్లేసి పరిగెత్తుతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు అభ్యసింపజేసి నేర్పండి. పిల్లలకి నేర్పండి. పెద్దవాళ్ళు అయినప్పుడు త్రప్పిపోరు. ఇప్పుడు మీకు 22వ కీర్తన చూడండి. దానిలో దావీదు అంటాడు, నా తల్లి దగ్గర స్తన్యపానం చేస్తుంటే నేను నేర్చుకున్నానంట. వాళ్ళ అమ్మ నేర్పిందంట. మరి సమూయేలు అంత గొప్ప భక్తుడు ఎక్కడయ్యాడు? వాళ్ళ అమ్మ నేర్పింది. కాబట్టి కొంతమంది బిడ్డలకి నేర్పుతారు చిన్నప్పటి నుంచే ప్రార్థన జీవితం. మీకు నూతన నిబంధనలో తిమోతి ఉన్నాడు. తిమోతి తల్లి అమ్మమ్మ గొప్ప ప్రార్థన పనులు. వాళ్ళ అమ్మ కానీ తిమోతి వాళ్ళ అమ్మమ్మ కానీ అమెరికాని పాలించిన అబ్రహాం లింకన్ 11వ సంవత్సరం బర్త్డే రోజు, వాళ్ళు బాగా పేదలు, చెప్పులు కుట్టుకొని బతికేవాడు. వాళ్ళ అమ్మమ్మ ఓ బైబిల్ ఇచ్చిందంట. రే దీన్ని బాగా చదవరా, గొప్పవాడు అవుతాడు. ఆయన చదివాడు. మరి అమెరికా దేశానికి నల్ల జాతీయులు అధ్యక్షులు అవ్వడం కష్టం. అక్కడ కూడా జాతి ఉంది, రేస్, వైటా బ్లాక్. ఈయన అయ్యాడు. విశేషం ఏంటంటే అబ్రహాం లింకన్ జీవితంలో చాలా ఆటంకాలంట. గ్రామ వార్డు నెంబర్గా ఓడిపోయాడంట, సర్పంచ్గా ఓడిపోయాడంట, పంచాయతీలో ఓడిపోయాడు, సమితిలో ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా ఓడిపోయాడు, అధ్యక్షుడు గెలిచాడు. ఒకవేళ ఓ పండితుడు చెబుతాడు, సర్పంచ్గా గెలిస్తే అక్కడే ఉండేవాడంట. మనకు అప్పుడప్పుడు ఆటంకాలు వస్తున్నాయి, ఓడిపోతున్నాం, వెనకబడుతున్నాం అనుకోబాకండి. మన ఆశీర్వాదం ఎక్కడో పైన ఉంటుంది. ఆయన ఒకసారి అధ్యక్షుడు గెలిచాడు, అందరూ నివ్వెరపోయారు. ఇదేంటిరా బ్లాక్ అక్కడ ఉన్నాడని చెప్పలేము. కాబట్టి ఇప్పుడు అమెరికా దేశాల్లో పరిపాలించే ఏ అధ్యక్షుడైనా అబ్రహాం లింకన్ అమ్మమ్మ ఇచ్చిన బైబిల్ మీదే ప్రమాణం చేస్తాడు. ఆ బైబిల్ తీసుకొచ్చి ప్రమాణం చేసి మళ్ళీ తీసుకెళ్ళి జాగ్రత్తగా పెడతాడు. బైబిల్ మీద ప్రమాణం. బైబిల్ చదివాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ బైబిల్ చదవండి. పాస్టర్ గారుగా చదవండి, ఓ విశ్వాసగానే చదువుతారు రోజు. నాకు బైబిల్ కొంచెం ఒక అర్థన తెలుసు కదా, 26-27 సంవత్సరాలు ఎంటెచ్ చదివినట్టు తెలీదా? తెలుసు. కానీ నేను అలా ఉండను. రోజుకి ఎక్కువసార్లు చదువుతా బైబిల్, ఎక్కువ అధ్యాయాలు చదువుతా. మనం బైబిల్ తీసుకెళ్తా. ఈ మధ్య కొంతమందికి అనకూడదు, వాళ్ళు సెల్ ఫోన్లో బైబిల్ చదువుతున్నారు. అది మంచి విధానం కాదు. జీవవాక్యమును చేతబూని లోకములో జ్యోతుల్లాగా ప్రకాశించమని బైబిల్ చెప్పి. న్యూ టెస్టిమెంట్ ఎప్పుడు తీసుకెళ్ళి తప్పేమో? నేను తీసుకెళ్తాను న్యూ టెస్టిమెంట్. గిడియోన్స్ ఇంటర్నేషనల్ బైబిల్ చాలా పెద్ద అక్షరాలు ఉంటాయి. ఓ బైబిల్ బండిలో పెట్టుకో, క్యారీ చేసుకో. అది దేవుని వాక్యం, 2 అంచెల వాడిగల కాదు. ఏ న్యూస్ పేపర్, ఏ మ్యాగజైన్, ఎంత ఖరీదైన బుక్ అయినా కానీ బైబిల్తో సమానం కాదు. దేవుని మాట్లాడు. కాబట్టి అభ్యసించి నీ పిల్లలకి అభ్యసింపచేసి ఇట్ట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు వీటిని నేర్పండి. నీ కన్నులను బాసికం వలె, చేతి కంకణం వలె కట్టండి. చాలా దగ్గర రిలేషన్ ఉండాలి మీకు అన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం. కన్నుల నడుమ బాసికం, చేతికి కంకణం వలె అంటే చూడగానే ఆజ్ఞలు గుర్తుకు రావాలి. ఎంత స్ట్రిక్ట్గా చెప్పాడో చూడండి, ఎంత స్ట్రిక్ట్గా. మోషే అంత చెప్పబట్టి ప్రభునందు ప్రియమైన వారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారికి దేవుడు సమస్తం చేస్తాడు. ప్రేమించటం అంటే ఆజ్ఞలు పాటించటం. యోహాను సువార్త 14వ అధ్యాయం చెబుతాడు, నా ఆజ్ఞలు పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. కాబట్టి ఆజ్ఞలు పాటించకుండా ప్రేమించటం ఉట్టి మోసం. ఆజ్ఞలు అంటే 20 నిర్గమాకాండ 20వ అధ్యాయంలో చెప్పిన 10 ఆజ్ఞలు మొత్తం
ఆజ్ఞలు 9 కాదు, 8 కాదు, మొత్తం పాటించాల్సిందే. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9లో చెప్తాడు, ఒకడు ఆజ్ఞలన్నీ పాటించి ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞలో పొరపాటు చేసిన ఆజ్ఞలన్నీలో అపరాధి యగును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుణ్ణి ప్రేమించాలి, సేవించాలి. కాబట్టి ఈ ఉదయకాలం మనము దేవుణ్ణి ప్రేమిస్తామా? ఏలి ఎలాగా ప్రార్థన నెరవేరింది. మరి మోషే చెబుతున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. మనకు తెలియకుండా ఎన్నిసార్లు తప్పించబడ్డాము. ఒకసారి మనం గమనించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు గర్భం దాల్చేటప్పుడే కొంతమంది పిల్లలు చచ్చిపోతారు, పుట్టేటప్పుడు చచ్చిపోతారు, పెరిగేటప్పుడు చచ్చిపోతారు. నిన్న మొన్న ఇసుకపల్లి శ్యామ్ అని ఓ పాస్టర్ గారు వైజాగ్లో ఉంటాడు. వాళ్ళ బాబు చాలా చిన్నపిల్లడు, వాడికి పుట్టినప్పుడే కిడ్నీ ప్రాబ్లం అంట. వెల్లూరు హాస్పిటల్లో చూపించినా చనిపోయాడు. వాడు కొంచెం 10 సంవత్సరాల పిల్లోళ్ళలాగా ఉన్నాడు, పాస్టర్ గారు అబ్బాయి. కొన్నిసార్లు మనం చిన్నప్పుడే పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఎదిగి చేతికి వచ్చినప్పుడు చనిపోయిన ఉంటారు. నిన్న మంటల్లో కాలిపోయిన ఒక ఆవిడ అంటారు, నాకు ఒక్కడేనయ్యా ఆడపిల్లలు కూడా. మన మరణాలు చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి. మనం కాపాడబడుతుంటే మనకి అనుకుంటాం ఇది మన తెలివి, మన బలం, మన అదృష్ట రేఖ, ఆయుష్కాల రేఖ, ఇదని ఉటిదే. దేవుని దయ, దేవుని కృప, దేవుని సహాయం. మనం ఎన్ని చూడలేదు, ఎన్ని మరణాల్లో పాల్గొట్టలేదు, ఎన్ని మరణాల్లో వాక్యం చెప్పలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోకంలో జీవించటం కేవలం దేవుని దయే, దేవుని ఉచితమైన కృప. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు. దేవుణ్ణి ఎరగటం అనేది గొప్ప విషయం అండి. తెలియటం వేరు, ఎరగటం వేరు. లోతైన అనుభవం అది ప్రార్థన ద్వారా, భయభక్తుల ద్వారా, పాప క్షమాపణ ద్వారా, మారు మనసు ద్వారా దేవుణ్ణి ఎరిగి ఉంటాం. తెలుసుకోవటం వేరు, ఎరిగి ఉండటం వేరు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. ఒక వ్యక్తి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి దేవునికి భయపడేవాడు, దేవుని మార్గంలో నమ్మకంగా జీవించేవాడు. వాళ్ళు భయపడరండి ప్రార్థనలో, అనుమానపడరు. నా ప్రార్థన దేవుడు వింటాడా అయ్యో అని అనుకోడు. ఎవరికి భయం వేసిందంటే దేవుడికి లోబడిన వారు, భయపడని వారు, విధేయత చూపని వారు. ఒకసారి భక్త సింగ్ గారిని ఒక ఆయన అడిగాడట, ఒక శర్మ బ్రాహ్మణ ఆయన, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, నువ్వు దాదాపు 10,000 సంఘాలు కట్టావు, నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావు, ఎలా సాధ్యం అంటే, నన్ను నేను దేవుడికి పూర్తిగా సమర్పించుకున్నానన్న. పూర్తిగా సమర్పించుకున్న వాళ్ళు బలమైన ప్రార్థన చేస్తారు. అరకొరగా సమర్పించుకున్న వాళ్ళ ప్రార్థన దేవుడి వెళ్ళం. పూర్తిగా లోబడాలి, పూర్తిగా లోబడాలి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో. మనకున్న బలహీనతలు ఏంటంటే పూర్తిగా లోబడు. నతానేలు అతలిపి. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డ, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో తోడై, ఇది మనకు అవసరం కూడా. శ్రమలు వస్తాయి, ఎప్పుడు వస్తాయో చెప్పలేము, ఎలా వస్తాయో చెప్పలేము. అవి మానసిక శ్రమలు ఉంటాయి, ఆరోగ్య శ్రమలు ఉంటాయి, చెప్పలేము. శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతను విడిపించేదను. శ్రమలో విడిచిపెడతా తప్పనిసరిగా, గొప్ప చేయదును, దీర్ఘాయువు చేత తృప్తిపరిచేదను. అయ్యా ఇన్నాళ్ళు ఇచ్చావయ్యా, ఇన్నాళ్ళు భూమి మీద ఉన్నానంటే నీ కృప చాలయ్యా అన్న రోజులు వచ్చుతాడు. నా రక్షణ అతనికి చూపింది. చివరిగా సాల్వేషన్. రక్షణ లేకపోతే ఇంకేముంది? మనం రక్షించబడితేనే నిత్య జీవం. కాబట్టి దేవుడు ఇక్కడ చెబుతున్న వాగ్దానాలన్నీ ప్రభునందు ప్రియమైన వారలారా, 91వ కీర్తన మొదటి వచ్చిన మూలం, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడిని ప్రేమించే విషయంలో అరకొరగా ఉండబాక. దేవునికి ప్రార్థన చేయటానికి టైం పెట్టుకోండి. మరి 2-3 మాటలతో ప్రార్థన చేయబాకండి. విజ్ఞాపన, ప్రార్థనకు విజ్ఞాపన వెన్నెముక. జకరియా 12:10 అంటాడు, కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మను నేను ఇస్తాను. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. రోమా 8:28. కాబట్టి పొరపాటు మనలోనే ఉంది. మనం సరిగా ప్రార్థన చేయకపోవటం, ప్రార్థన చేసినా పరిశుద్ధంగా జీవించకపోవటం. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, సమాజంలో కలిసిపోతాం, చూడకూడని చూస్తాం, మాట్లాడకూడని మాట్లాడతాం, హృదయంలో చెడ్డ తలుపులు పెట్టుకుంటాం. మనం అనుకుంటాం ఎవరికి తెలియకుండా చేస్తున్నావులే అనుకుంటాం. దేవుడికి ఆగుతాదా? పురుషోత్తమ చౌదరి చక్కని పాట రాశాడు, సకలము చూచాడు దేవుని కంటికి
చాటుగా జరిగేటి పని. అమ్మో దేవుడు చూస్తున్నాడు అనుకోవాలి. ఆఖరంటది నువ్వు చూసే దేవుడు, నువ్వు చూసే దేవుడు, దేవుడు చూస్తాడు, దేవుడు కొడతాడు అని భయం ఉన్న వాళ్ళు ఎవరు పాపం చేయరు. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, ప్రసంగాలు చేస్తారు, పాపాలు కూడా గిట్టంగా చేసి పెడతారు. అలా ఎప్పుడు ఉండకూడదు. అది పిల్లలకు శాపం తెచ్చిపెట్టు. కాబట్టి ఈ ఉదయకాలం దేవునికి పూర్తిగా లోబట్టు, పూర్తిగా ప్రేమించడం. అలాంటి వ్యక్తులు ఎప్పుడు మోకరించినా దేవుడు వినడానికి సిద్ధంగా ఉంటాడు. 65వ కీర్తన, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు. ఏలియా చూడండి ఎంత ధైర్యంగా ప్రార్థన చేశాడు. నువ్వు ఉన్నావు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, నీ మాట ప్రకారమే నేను చేస్తున్నా. నువ్వు ఉన్నావని ఇప్పుడు నాకు రూఢి కావాలి. ఆకాశం నుండి అగ్ని దిగించు అంటే దేవుడు అంత పని చేశాడు. కాబట్టి నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. 20వ కీర్తన. ప్రార్థనలు సఫలం చేసే దేవుడు. తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు వైతండి వారి ప్రార్థనకి సఫలించి ఆమె వ్యక్తిత్వంలో వారి బట్టి దర్శించి దీవించున్నారు. మీరు ఇచ్చి ప్రశ్న పూర్తిగా రాష్ట్రానికి ఎంతో వస్తుంది, ప్రజలకు ఎంతో ఈరోజు పనిచేసుకునేవారు, వ్యవసాయదారు, కూలీ మౌలను కూడా పట్టణంలో ఎన్ని కూడా రైతులు, శ్రామికులు, చేతులు, వారు కోరుకులు, వారి వ్యాపారస్తులు వచ్చి ప్రేమ కర్మ దగ్గర బస్సు ఎంతో చెప్పారు, ఎంతో దుఃఖం, బాధ, కుటుంబాలు మీరు అనగా ధైర్యం రోజు ఎంతసేపు జరుగుతుంది. ప్రాణం నెలలో వేసుకుంటారు, బిడ్డలు చూడే రాత్రి సమయం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చెప్పుకొని బాగుంటుంది. బిడ్డలు దేవుడు ఎస్పీ గారు పోలీసు అలాగే మాకు ఎమ్మెల్యే మున్సిపల్ మాకు కాపు పెంచండి, మాకు పెంచండి, కాపు కాపు మాకు విషయాలు ఎవరితో మా పక్కన చూస్తూ సహాయం చేసి మా గ్రామాన్ని తీసుకుని తోడ్పడలేదు. వాటిని స్పాన్సర్ చేసి కుటుంబ మీరు దీవించి ఆయన నర్సింగ్ ఉపాధ్యాయులు క్రైస్తవంలో అన్ని కూడా మతాలు దీవించి వారు ఆరోగ్యం సమాధానం రక్షణ వారిని ప్రసాదించి సహాయం ప్రేమించవచ్చు. అన్ని కూడా దీవించి మరి సంగతులు వృద్ధులు, పేదలు, పెద్దవాళ్ళని దీవించి మా బిడ్డలు ఉత్తర రాష్ట్రాలను తెచ్చుకున్నారు. వారికి జ్ఞాపకం పెట్టుకున్న యుక్త వయసున్నటువంటి వాళ్ళు ఉద్యోగం పెట్టుకున్నారు. వారి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు మాత్రం చిన్న సొంత గొప్ప మాట్లాడుతున్నారు. మొత్తలేని వారు, భార్య వారు, మన జీవితంలో గొప్పగా మాట్లాడుతున్నారు. ఆయన శారీరక రుగ్మతలు, ఎవరిలో పాపలు, ప్రేమభావం కలిగేందుకు సహాయం ఐబీపీ షుగర్, టీపీ ప్రాబ్లం, జీవన అంటే ఎన్నో భయంకరమైన భాగాలు, క్యాన్సర్, మధురేఖలు, మధురేఖలు మరణించగలుగుతాం. మనం తప్పించిన అలాగే వాటి ఇచ్చిన తనలో ధైర్యం అలాగే శైలి శాఖలో తీసుకోవడం తెలుసు. నిత్య సంధిలో అలాగే సోదరి రజని అలాగే విధాసులు
ఆయన ఎంతో బాగుంది ఆయన మరి సందులో ఉండగా మరి శోభ దగ్గర ఎన్నికలు ఒక్కసారి అలాగే ఆశ్రమం కుమార్ అభినందనలో సరిహద్దు రాష్ట్రం అక్షర నాశకాలు మంచి రోజులు ఉద్యోగాలు వికాసం రాష్ట్ర కుమార్ ఆయన చిత్తూరులో దీవించి ఆయన అభివృద్ధి
ఆయన సోదరి దేవుడు సుభాష్ని మీ కాపురం చేయడం బిడ్డలు చదువు బదిలించి ఆయన రమేష్ గారిని చదివించిన ఆయన దగ్గర రాష్ట్రం దీపిక ప్రవేశపెట్టిన చదువు భవిష్యత్తు కుమారుడు విషయం గారు తన రాకపోవడం కుమార్ సందేహం సౌకర్యం గవర్నమెంట్ రాకపోవడం మంచి మాట్లాడుకుంటున్నాను అభిడవాళ్ళు విజయం కుమారుడు దేవాలయం దీనికి ఈ సీజన్ ఆయన ప్లస్ దేవుడు కలిసి అలాగే కుమారుడు సురేష్ సంతోషంగా ఆర్థిక విషయాలు షేక్ సర్జరీ సో దీనికి బిడ్డలు సునీత బిడ్డలు ఊరి ఊరికి గుంటూరు పోషణ ఆహారం డైలీ తప్పదు ప్రార్థించేవారు సహాయించేవారు గురువే ఆయన వాణి అలాగే
Makanya dalam dengan lingkungan masyarakat sejalan sangat bermanfaat, bahkan main apa harus sama juga main bahkan main belajar kalau yang sudah dapat nanti bisa మీరు దర్శించండి. యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల్లో సేవ చేస్తున్న సేవకులను దర్శించండి. నైజీరియాలో దారుణంగా హింసించి ఆయన కాల్చివేసిన సేవకుల కుటుంబాలను మీరు దర్శించండి. మళ్ళీ సంఘం బలపడాలి ఆయన. ఇదిగో తండ్రి, ఆయన నీ బిడ్డలు హింసించబడుతున్న ప్రతి ప్రాంతంలో మీరు ఉండండి. ఆయన తాలిబాన్లో ఉన్నారు. భారతదేశంలో తోమా దగ్గర నుండి జిగిన్బాబు నుంచి విలియం కేట్, ఫాదర్ హై, గ్రాహం స్టేట్స్ అందరూ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే మణిపూర్ కొరకు ఆయన, రాజస్థాన్, ఎన్నో చోట్ల బిడ్డలు ఇబ్బందులు ఉన్నారు. మరి తోటి క్రైస్తవులుగా ప్రతిదినం వారి కొరకు ప్రార్థించాలి. సంఘం కొరకు, దేవుని రాజ్యం కొరకు అనేక చోట్ల సేవకులు కావాలి, బిడ్డలు ఇవ్వాలి. మరి సేవకులు తోడ్పడే చేతులు, సహాయం చేసేవారు, ప్రార్థించేవారు దీవించమని వేడుకుంటున్నాం. ఆంధ్ర సవర్తకులు సంఘంలో మాతోటి కాపరులు, సేవకులు, పనివారు మీరు దర్శించండి. ఆయన మరి చనిపోయిన సేవకుల కుటుంబాన్ని సంఘం ప్రేమించి ఆయన డిసెంబర్ నెలలో 1,00,000 వసూలు చేసి చిన్న వయసులో చనిపోయిన వారి సహాయం చేసి ఎన్నోసార్లు వారి కుటుంబాలకు ప్రత్యేకకారం మేలును దయచి ఆయన వెస్ట్ గోదావరి జిల్లా వేగేశ్వరం ఒక కాపరి 24 సంవత్సరాలకి యాక్సిడెంట్లో చనిపోయారు. మాసం వారి బిడ్డలకు అండగొనండి. వారికి కొన్ని ఆర్థిక వనరులు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు వారికి ఇచ్చిన బిడ్డలు దీవించండి. యోగోయుడి చేతులు కూడా మీరు ఆశీర్వదించండి. మరి ఆయన కోయిలపాలెంలో షామీలు చిన్న వయసులో చనిపోయారు. చొరవతో వారిని దర్శించండి. అలాగే తండ్రి సత్యనపల్లి దగ్గర ఇనుమెట్లో పాష్ గారు చనిపోయారు. పక్కనే నాయన చీరాల్లో కూడా నాయన మరి పాష్ గారు చనిపోయారు. ఆయన షాలేం కుమార్. అలాగే తండ్రి ఈ బిడ్డలు ఎందరో మీ సన్నిధికి మరి పిలువబడ్డారు. గుంటూరు ఆర్టీ వార్డ్స్ పక్కన గొర్రెలూరుపాలెంలో దొడ్డ సాల్మన్ రాజు కూడా మీ సన్నిధికి పిలువబడ్డారు. ఆయన వారి కుటుంబాలను దర్శించారు. అనారోగ్యంలో ఉన్న కాపరు, చీరాల్లో జానహైర్ సత్యమణి కొరకు, ఫోన్లలో ఉన్న ఉద్దేశపాదం కొరకు, బెంజమిన్ కొరకు, నిదాసులు శాంతారావు మంచి ఆరోగ్యం కొరకు, అలాగే ఆయన దొడ్డ దండమూడి ప్రసాద్ సతీమణి కొరకు, వారి తండ్రి గారు అబ్రాహం కొరకు, పురుషోత్తం పీటర్ పాష్ గారి బిడ్డల కొరకు, ఆయన భాగ్యరాజ్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి తుమాటి ప్రేమచంద్ర గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మాకు తెలియకుండా కాకపోయిన అనారోగ్యంలో ఉన్న ఆసుపత్రిలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు వారందరూ జ్ఞాపకం చేసుకున్నారు. మరి ఏల్స్కి అధికారులుగా వచ్చినట్టు జోసఫ్ కురియన్ కొరకు యేసులత వారి బాధ్యతలు, ఆర్థిక విషయాలు, ఆయన అనుకూలత, సంఘ పరిస్థితులు చక్కదిద్ది దీన్ని గణపరచడానికి సహాయం చేయండి. అటు వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పరిచర్లు మీరు దీవించండి. ముఖ్యంగా నాయన 48వ లైన్ ఉన్న రవి కొరకు, జ్యోతి బిడ్డలు రామచంద్రరావు, లత బిడ్డల కొరకు, భాస్కర్ కొరకు, హరి కొరకు, అశోక్ కొరకు, షాలీం రాజు కొరకు, ఇందిరా గారి కొరకు, వారి బిడ్డల వ్యాపార పనులు మానవ సంతానాన్ని దీవించండి. నామ రవీంద్ర గారికి కట్టిపూడి పరిచయంతో పాటు వర్షాత జానీ గారు, జార్జి గారు, బిందు, కోటేశ్వరం, సన్నీ, సోని కొరకు, పసిబిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇందిరా గారి ఆరోగ్యం కొరకు, ప్రభాకర్ కొరకు, మరి రేఖ డెలివరీ టైం కొరకు, ఆయన లావణ్య వివాహం కొరకు, ఆయన మౌనిక కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రాసులు కోళ్ళ ఆనందం, సుజాతమ్మ కుమార్ డాక్టర్ రవితేజ్ వివాహం కొరకు వేడుకుంటున్నాం. ఆయన పొదుగులు జోసఫ్ భార్య బిడ్డలు నెమ్మది క్షేమం కొరకు, పొదుగులు కమలయ్య కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ వసంత కొరకు, కుమారుడికి గర్భఫలం కొరకు, హేమంత్ గృహం కొరకు, అలాగే తండ్రి శంకులు ప్రభుదాస్ గృహం కొరకు, అమలి ప్రభా గృహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అక్కడ నాయన మరి వెనకాకని కాపరి విక్రమోస్ పాష గారి యొక్క పాషమ్మ గారికి కాలుకి మరి ఆపరేషన్ అయితే చీరాలో మంచి ఆరోగ్యం ఇచ్చేయండి. మరి చిన్న కాపరిని కూడా దీవించింది, సంఘ పెద్దలను దీవించింది. అలాగే ఆయన పెరికలి కిరణ్ దీర్ఘాయ కొరకు, పిల్లి కనకరాజులు బిడ్డల ఉద్యోగాల కొరకు కూడా వేడుకుంటున్నాం. బిడ్డేస్తేరానికి దీర్ఘాయ కొరకు, కొండ అన్నపూర్ణం కొరకు, కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు. లింగడు కృపారావు, రవి దూర ప్రయాణాలు, సుబ్బారావు కొరకు, స్టాలిన్ బిడ్డల కుమారుడు కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి శుభరాజు భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి దివ్య వివాహం కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డల ఉద్యోగం నాయన గ్యారెంటీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జోగి నాయన ప్రకాష్ భాగ్యలక్ష్మి గారి భుజంగరావు బిడ్డలు దీవించి, మోపర్తి శ్యామ్ కొరకు, వారి సతీమణి కార్యనాటి యేసురత్న గారికి ఆరోగ్యం, మంచాల జయరావు గారు దయా కొరకు, వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ఆయన. దేవరపల్లి కిరణ్
స్రవంతి జోఫైని కూడా మీరు గుర్తుపెట్టుకోనండి. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడ యేసునాథరావు కొరకు, యేసునాథరావుతో అనుష్ఠాన బిడ్డల కొరకు, సారం కొరకు, వాళ్ళ సంఘ కాపుల కొరకు, వీరం కొరకు, ప్రవర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించింది. అలాగే తండ్రి నీ దాసుడు నాయన లత కొరకు, నాయన వాణినాథ్ కొరకు, బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా చెల్లెలు మనలు వారి కుటుంబాలను మీరు దర్శించండి. సుమని మాణిక్యరావు బిడ్డలను దర్శించండి. రేవగల తండ్రి హిరాంశ్ గారు భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి చిట్టి గారు కొరకు, ప్రేమ బాయి కొరకు, నీ దాసుడు శాన ప్రభాకర్ వారి సంఘ కాపులను మీరు దీవించండి. అలాగే రమాదేవి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే తండ్రి ఆయన ఈ రాష్ట్రం చంద్రశేఖర్ గురి చంద్రశేఖర్ ఆరోగ్య పరిచర్య మీరు ఆశీర్వదించున్నారు. దయగల మా తండ్రి రేపు దిన పరిశుద్ధ ఆదివారం మరి కృపముఖ ఆరోగ్యం ఆయుష్కాలం, దానముఖ ఆరోగ్యం ఆయుష్కాలం, రతనాథ్ పరిపాలన, పాషగారు ఆరోగ్యం, కెరువు చదువుతున్న చదువులు నీ సన్నిధి, నీ కాపుదల, దేవుడి భయం, చెరువు చదువుతున్న చదువులో నీ సహాయం, నీ సన్నిధి, వారితో ఉన్న విద్యార్థులు మరి వారు మోకరించి ప్రార్థించి దేవుడికి భయపడి లోబడి జీవించాలి. చదువుతో పాటు బిడ్డలకి అందరూ సహాయం చేశారు. ప్రార్థించే వారికి ప్రత్యుపకారం మేలును దంచి మా పాపాలు క్షమించండి. రేపు దిన పరిశుద్ధమైన ఆదివారం తిరిగి నీ సన్నిధికి మేము రావాలి. పెందలాడి రావాలి, నిర్లక్ష్యంగా రావాలి, నామకాంతంగా రావాలి. 31వ తారీఖు జరిగే ప్రార్థన పరిచర్యను మీరు దీవించండి. నీ చిత్తమైతే మీరు నవంబర్ నెలలో క్రిస్మస్ ఆరాధన ప్రారంభమవుతాయి. మాకు కుటుంబాలకు తోడైంది. తలలో వచ్చిన బిడ్డల ప్రార్థనని మీరు అంగీకరించినందుకై వందనాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడి భూమి మీద నెరవేరును. మా అందిన ఆత్మీయ మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించుకుంటున్నాము. కీడుచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం ఏవైనా మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించే వారికి తోడైనగాక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. అందరికి వందనాలు. రేపు ఆదివారం అందరూ కూడా పెందలాడి దేవాలయానికి రావాలి. బైబిల్ తీసుకొని ప్రార్థనకు రండి. బైబిల్ తీసుకొని కుటుంబ ప్రార్థనలకు వెళ్ళి, బైబిల్ లేకుండా చర్చిలకి ప్రార్థనలకి రాబాకండి, అది మంచిది కాదు. రెండవది 31వ తారీఖు మనకు మతోద్ధారణ రిఫర్మేషన్ డే, సాయంత్రం ప్రేయర్ ఉంటుంది 7 గంటలకి. మరొకటి వేగేశ్వరంలో చనిపోయిన సేవకుల కొరకు కొంతమంది ఆర్థిక వనరులు ఇచ్చారు. మరి వందనాలు. మిగతా వాళ్ళు ఏమైనా అవకాశం ఉంటే ఇస్తే అవన్నీ పెద్దలు తీసుకొని ఆ అమ్మాయికి ఇచ్చి పాస్టర్ గారికి ఇచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. అందరికి వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే పాస్టర్ గారికి తెలియజేయండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. వందనాలు. సెలవు.